గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 16వ మూవీకి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమా టైటిల్ గురించి చర్చ జరుగుతుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఉండబోతుంది. ఈ విషయాన్ని ఈ మధ్యనే కెమెరామెన్ రత్నవేలు లీడ్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ అంతా కుస్తీ ఆటతో కథ నడుస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్, కుస్తీ రెండు కలిసి వచ్చేలా టైటిల్ పెట్టాలని ఆలోచనలో ఉన్నారట మేకర్స్. గతంలో పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉండగా కూడా పవర్ క్రికెట్ అనే టైటిల్ ని తాజాగా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో పాటు కుస్తీ కూడా ఇందులో కీలక పాత్ర పోషించబోతుందంట. ఇదే టైటిల్ ను ఫైనల్ చేస్తారా లేక మరొక పవర్ఫుల్ టైటిల్ అనౌన్స్ చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు అంటే మార్చి 27 నాటికి టైటిల్ టీజర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే 22 రోజుల పాటు పూర్తయిపోయింది. మేకర్స్ వచ్చే నెల నుంచి నెలకు 20 రోజుల పాటు షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో సినిమా త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. రామ్ చరణ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించబోతున్నాడట. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ ఎలిమెంట్స్ ను హైలైట్ చేస్తూ బుచ్చిబాబు తన మార్క్ ఎమోషన్స్ ను జోడిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శివరాజు కుమార్, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడంతో సినిమా మ్యూజిక్ హైప్ మరింత పెరిగిపోయింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, బుద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కథపై బుచ్చిబాబు దాదాపు 2 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నట్టు సమాచారం. మరి సినిమా నుంచి రాబోయే అప్డేట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. ఈ సినిమా విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో కథపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇక టైటిల్ విషయానికి వస్తే ఇప్పటి వరకు పెద్ది అనే పేరు వినిపించినాం. ఇప్పుడు మరొక ఆసక్తికరమైన పేరు తెరపైకొచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఉప్పెన అంటూ తొలి ప్రాజెక్ట్ తన సత్తాను చాటిన బుచ్చిబాబు రెండో సినిమాకి గ్లోబల్ స్టార్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తుందని తెలుస్తుంది. ఇప్పటి